చెలి కళ్ళలో ఈ పూట భవానీ శంకరం గారు ఇతను రాకున్నారు. వెళ్ళిన పని ఏమైందో ఏమో. ఈ రోజు పూర్తి ముస్తాబై ఏమిటి కదా. ఆహా, కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసిందా. అప్పుడే వచ్చినదా కోపం. ఎంత ముక్కు పట్టని ముచ్చాను. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటువైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మరు. ఎందుచేత ఏ చండాలుడు నిన్ను నమ్మనివాడు, నిర్మూలమైపో. ఏదో హాస్యం లేకన్న మాటలు అంత అలకెందులకు. హవ్వ హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పొద్దు ఉండనక్కర్లేదా? గొడవలమండు హాస్యమా చెప్పండి. పొరపాటే కానీ మరి ఆ రంగడు ఎందుకు వచ్చాడు? అమ్మో, మనసులో ఏదో మలిన ఉండనే ఉన్నది. ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పారు? చూసారా? వీధి గుమ్మం వచ్చినచ్చు మీ అమ్మ కంటపడవలసి వచ్చినని వెల్లడి గుమ్మం సరికి వచ్చేసరికి బయటకు వచ్చినాడు. ఆ పాటన నన్ను చూసి అతను చూసి నేను తెల్లపోయాను. అంతటా అతనికి అనుమానము కలగకుంటున్నట్టుగా కోడిములాడుతూ కొంత దూరం ఏమండి, ఎలాగో కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి వచ్చారుగా. మరి ఎందులకి ఏ తెంచి తిరారు పూలరంగడు గారు అని మీరే అడగలేకపోయారా? అడిగా. ఏం చెప్పాడు? ఏదో మేరకు కావాల్సి వచ్చినట్టు చెప్పాడు. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహం హలే వారే, నాకు ఎందుకండి కోపం? అయినా నా ఇంటి ఏదైనా దోషం లేదు కదా. ఇప్పుడు చెప్పదు. మేడం వరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధుకు మమ్మల్ని పోక అదరచు బెదరచు అప్పుడే చిట్టుచున్నావు. అప్పుడే వచ్చిన రాయి మీకు. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగేవాడిని. అంతలో ఒక పార్లమెంటు పడి బహుకాల సమావేశం వలన పరమార్థం చేత కుశల ప్రశ్నలు వేసిపోతుంది. సరే, నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరియేనా? ఏమండి, మా ఇంటికి మేళంకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. అందుకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ పూల రంగుడు ఏం చేశాడు తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుడు కని కారణం చేత మా తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనంటే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో ఎన్నడూ నలసంత అబద్ధమాడవనే కదా నా నమ్మకము. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా? ఎన్నిసార్లు నిన్ను శ్లాఘింపలేదు చింతామణి, ఎన్నిసార్లు నిన్ను శ్లాఘింపలేదు. ఎందరూ ఎందరు లేరు వారవల చనలిపురమందు, ఎందరు లేరు కందువ మాటలను విటుల గారని చేయుచు తొల్లదోపుగా తొల్లదోపుగా వందలు వేలు చింతామణి వందలు వేలు కొందుకొనువా
ఏమండి ఈ పొగడ్తలకేమి లేవు, ఈ వద్ద కావాల్సినవి ఉన్నవి, కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏందో చెప్పనేలేదు. ఏమొకటకేమన్నది దైవము తరచుగా ధనికుల నాలుకలు దాటి పట్టలతోడు, చేతులు చేపం రాకులతోడు, హృదయములు ముక్కు ముక్కలతోడ చేచుడు. అవునవును, ఇది ఎంత ఆ పైన కన్నులు దీనులు కానబడరు, వినులున్నను మనుగులు వినగబడవు. అట్టి వారల నాశించి ఆశ్రయించువారు కను తెలివి మాలినవారు, కను తెలివి మాలినవారు సువే. అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావలయో. ఇప్పటికంతే, కానీ 2-3 దినములలో తప్పక సానుకూలం కాదు. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠం ఎదిగినది? ఇది వరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపునకు మనల్ని కోట్లు కూడా తగిలించారు, సరిపెట్టారు. బాగానే ఉందండి మీ వరస. మాట శాంతముగా వినకనే మండిపడిన నేను మాత్రం ఏమి చేయగలను? చిరాకు మాని చివరి వరకు వినుముచిద్దాం. ఇక విన్నక్కర్లేదు, ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు, మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను ఎంత భరించుకో తెలుసా? నేను కాబట్టి ప్రాణంతో జీవించుకున్నాను, వేరొకతైతే ఏ మందు మాకు మింగి చావలసినది. చాలు చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. నిన్ను విడిచి ఒక్క క్షణమైనా జీవింపగలనా? విడతిది బంధువర్గములా, విడతిది బంధువర్గములా, వీడితి ప్రాణములకు మిత్రుల, విడతిది ఇల్లు మామిలు, వీడితి భారతం పోత చప్పుగా. నీ నిమిత్తమై విడువనద నీవు నన్ను వీడు నవస్థ తష్టమైన మీరు చెప్పినదంతా వాస్తవమే, యథార్థమే, నేను కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనా తెచ్చిచ్చినారా చెప్పండి? ఎక్కడికి వెళ్ళిన నువ్వు అక్కడనే చుక్క ఎదురగినప్పుడు నేను మాత్రం ఏమి చేయను. నాకున్నంతలో నీకు ఏనాడైనా ఉపేక్ష చేసింది నా చిత్తాన్ని. నేను కాదన్నా చెప్పండి. పోనివ్వండి. అగ్ని సాక్షిగా నన్ను నమ్మి నా తోడ 7 అడుగులు నడిచి వచ్చిన నా కులము
కలుపుకొని కలికి నేను ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను, అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో ధారమూసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. నీకోసం కాదా? మెచ్చి ముచ్చటదీరు మేడగట్టించిన పోలీసెంటిని పారద్రోలినాను. నిమిషంలోన మాన్యము రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా బంగారు కొండ నీళ్ళు తెచ్చు పెట్టి శక్తికి సొద్దు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్తకాట్య కుక్కలవ్వలే చుట్టూ గృమ్మరుడ వాంచి మాయమ్మ నన్న కసరుచున్న నీకే లోబడి ఉన్నాను నిజమగాను.
అన్నది. తమరేగా నేనన్నా అనలేదా? మీ అమ్మ మాత్రం ఎన్నడైనా పల్లెత్తు మాటలాడిన దినములో కొంచెం తారుమారినప్పుడు ఇంటి గృహ చిత్రములు ఎంతటి వారికైనా ఉన్నవి కానీ పడిన గోడలు పడినట్లే ఉండవు కదా. అందుచేత దైవం ఈ పూట అతన్ని తారసిల్ల తీసినాడు. ఎవరండి మనకు తారసలిన వారు? ఆ తారసిల్ల ఈతడు మా మిత్రుడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడనగా ఎవరంట? ఏటి అవల కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మిద్దెలు మేడలు కట్టుకొని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. వారికి దాదాపుగా ఏమండి బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు వారేనా? అవునవునవును వారే. నీవెప్పుడు చూసిద్వి? ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయం నందు కళ్యాణ సమయమున కాబోలు గాంచి తిని వారు చాలా భాగ్యవంతులని విన్నాను. ఏ పాఠస్థితి ఉండనంటారు? వారి వివరములు నేను తెలపవలేనన్న. మన విరమణం సంతోషంతో హాయిగా ఆనందంతో కానీ చల్లని గాలి చక్కని తోట పక్కన మీ ఉండే పరవశమేగా. చల్లని గాలి చక్కని తోట పక్కన మీ ఉండే పరవశమేగా. చల్లని గాలి చక్కని తోట పక్కన మీ ఉండే పరవశమేగా. చల్లని గాలి చల్లని గాలి
ఒక్కయాట దాదాపుగా 40 లక్షలు ఉన్నానని నా నమ్మకం. ఆ దినములలో అతడే నేనే అతడు. ఒక్కయాట నడయాడ గడంపిన ఒక బాట మాట్లాడిన ఒక నిజలందు పరుండిన ఒక చోట మాదాడ బడంలో వేరైన సంతత మాటలు వేరుగా మా కోటి వయస్సులు ఈ కథల దోషితిమి ఇరువురము మేమిరువురము ఒకరునా చాలా గొప్ప స్నేహం అండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోటట్టు సంభవించింది? అతడు ఆంధ్రము చాలించి పాఠశాలలో ప్రవేశించాడు. మీరేం చేశారు? నేను చదువు చాలించి ఇది మీ సాని వాడలో ప్రవేశించాను. అందువల్ల సంబంధము పూర్తిగా తప్పిపోయి ఒకరిని ఒకరు మర్చిపోవరకు వచ్చింది. వాసుదేవమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారంతో తన వశం చేసినారు. ఇదివరకు అతను నా వ్యక్తికి వచ్చిన ఎడల ఏం చేసేవారు? ఆ బదులు కొరకు వారిని విని దేవుని చూసిపోతుందిరా. అతను ఎంత మంచివాడు, నేను ఏమడిగినా కాదు, ఎంత ప్రీతితో మాట్లాడినాడని చెప్పదు. తనతో పాటు ఇంటికి తీసుకుని పోయి నా కష్టసుఖములన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. తనతో పాటు భోజనం చేయ వరకు విడిచినాడు. కాదంటే చాలా మంచివాడండి. మరి బదులు మాట వింటే తలపెట్టిన భావ్యం వాళ్ళని మిత్రమా రేపు వచ్చని చెప్పి చక్కగా వచ్చింది. ఇదే మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చుతని చెప్పి వచ్చారు కావున ఈతను వినియోగించి అతను ఇచ్చడికి రప్పించవాలి. అందుకే నువ్వు చక్కగా ఆలోచించు. ఏమిటి ఉపాయం? ఏదో ఆలోచిస్తున్నారు. ఏమన్నారు? నేనా? ఏమీ లేదండి, నా మనసులో ఒక చిన్న కోరిక. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదాయని. అబ్బా, నా నీతికి మాత్రం భంగం రానియనని మీరు నమ్మితే చాలండి. మరి ఇంకేమిటి? కానీ అతని చేతి రప్పించుట అంత అలివైన కార్యము కాత్రం. ఎందుచేత? అతను మహాపండితుడు. వ్యాసుని కంటేనా? పరమనైతికుడు. విశ్వామిత్ర మహర్షి కంటేనా? విప్ర నారాయణుడి కంటేనా? దృశ్య శృంగుని కంటేనా? ఎందుకండి లక్కడ బేరములు ఇంతులు తారసిల్లు వరకే వారు ఇంతులు తారసిల్లు వరకే పురుషాఘ్రణ్యంత లేస సామంతములాడినన్ యుగుపు మాటలు పలికినన్ ఇంతులు తారసిల్లు వరకే కామిని బడి కాట దృగచ్చల కలికాల వంశుగ పాటి
మనసిల్లు వరకే అతని భార్య భూలోక రంభ. అతని భార్య భూలోక రంభ. మరి మీ భార్య ఎప్పుడు చూశారులే, ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం ఇంటికి వెళ్ళండి అంటే ఏనాడైనా వెళ్ళాడటండి. ఎప్పుడో దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం సారీలకు జనవరిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణముల్ కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరు కొమ్మ, అట్టి భార్యను విడిచి నీవు ఎన్ని కొంపలు చచ్చితో ఎరుగవు. అబ్బాయి ఇంద్ర బదులు చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారం మీది, ఆ మీద అతను ఆకర్షించు భారం నాది. అతను అనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. నా అభ్యంతరం ఏమీ లేదు, మొత్తము నువ్వే తీసుకో. అబ్బా కానీ మరి నేను డబ్బులు నేను తెచ్చిస్తాను. ఇది పిచ్చి ప్రశ్న. ఇంకెవరికి ఇస్తానండి? మా అమ్మకే ఇస్తాను. సరే మీ అమ్మకు నీవు ఇస్తావు. ఇస్తా. ఇంకా మన ఆనందానికి అడ్డం లేదు లేదు కదా కదా. రావే ప్రేయసి రసరమ్యమైన రాత్రి లా లా లా. రావే ప్రేయసి రసరమ్యమైన రాత్రి
జీవితాలు సుఖ శాంతిగా ఆవే ప్రేయసీ తరంగమైనది రాత్రి